దిగిపోయారు. తర్వాత రేపు బహుశా అన్ని ఛానల్స్లో వస్తున్న కథనాల ప్రకారం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా బహుశా రేపు రావచ్చు అనే కథనాలని మనం నీలి ఛానల్స్ తప్ప, ఎందుకంటే నీలి ఛానల్స్కి చాలా స్పష్టంగా తాడేపల్లి నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు లేదు పొత్తు లేదు పొత్తు లేదనే చెప్పండి. ఎందుకంటే పొత్తు ఉందని చెప్తే ఇంకా మన దగ్గరికి ఎవడో రావట్లేదు, క్యాండిడేట్లు బెదిరిపోతున్నారు, మనం కట్టమని అడ్వాన్స్ కూడా కడతలేదు, ఎక్కువసారి పొత్తు ఉందంటే ఎటు కాకుండా పోతామని. రేపు లేదా ఎల్లుండు అఫీషియల్గా ఒకసారి ఈ పొత్తు అనౌన్స్ అయితే మరి చాలామంది సర్వేలు చూశారు, ఈ పొత్తు వలన ఇంపాక్ట్ చెప్తున్నారు. ఎందుకు తాడేపల్లిలో ప్రకంపనలు వస్తాయో చెప్తున్నారు. ఏంటంటే సర్వేల ప్రకారం తుక్కుగా ఓడిపోతుంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళు డిపెండ్ అయ్యింది వాలంటీర్లని బూతుల్లో ప్రవేశపెట్టి తప్పుడు పనులు అంటే బూతు పనులు చేయించడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. చూస్తున్నాం కదా, అక్కడ తిరుమలేష్ రెడ్డి, ఇంకో దగ్గర పరమేశ్వర్ రెడ్డి, ఇంకో దగ్గర ఇంకో రెడ్డి, అలా ఉన్న రెడ్డి అధికారులందరూ, పోలీసు అధికారులందరూ క్రిటికల్ పోస్టుల్లో పెట్టి ఉంచారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన అనుభవరాజన్ గారు, ఇంకా ఉన్నాలే కొన్ని పేర్లు, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు. సో పోలీస్ సహకారంతో, గూండాల సహకారంతో, వాలంటీర్ల సహకారంతో ఎలాగైనా సరే ఈ దొంగ ఓట్లు రేపు ఆంధ్రప్రదేశ్లోనే బాబు 2 ఫేజుల్లో ఎలక్షన్ పెట్టండి, కుదిరితే 3 ఫేజుల్లో పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారట. ఎందుకంటే భారీగా ఈ కుప్పాన్ని తమిళనాడు నుంచి తెచ్చుకోవచ్చు, ఇలా తర్వాత రాయలసీమ బ్యాస్ని కోస్టలాంధ్రకి, నెల్లూరు, ఒంగోలుకి ఇంకొంతమందిని అలా ఏదన్నా ఎన్నోట్లు పడినట్టే. కాబట్టి వాళ్ళు ఇటువంటి కుట్రల మీద ఆధారపడి టైట్గా ఉన్న సీట్లు బయటపడవచ్చు కదా అని చెప్పి అటువంటి ఊహాగానాల్లో ఓడిపోతామని తెలిసినా ఏదో ఒకటి చేసి నగ్గొచ్చు అనే ఆశాభావంతో ఉన్న కొద్దిమంది వీళ్ళు అడిగిన అడ్వాన్స్ ఇస్తున్నారు. కొంత డిమాండ్ చేసిన దాంట్లో సగం అనుకోండి, మరి కడుతున్నారు, ఏదో రకంగా బయటపడేద్దాం. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు, అక్కడ టికెట్ లేవు కనుక ఇక్కడే ఏదో తంటాలు పడదాం అని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లేకపోతే, ఒకసారి భారతీయ జనతా పార్టీ వస్తే రౌడీ వేషాలు కుదరదు. ఇటువంటి కొందరు పోలీసు అధికారులని, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసే పోలీసు అధికారులని ఓ 1 month ఇంట్లో ఉండమ్మా అని చెప్పి ఇంట్లో ఉంచేసే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఎక్కడ ఇంక్లూడింగ్ రాయలసీమ బై వైసీపీ, బై వైసీపీ.